మేము చిన్నగా ఉన్నప్పుడు మా చర్చికి ఒక దైవజనుడు వచ్చాడు. ఆయన పేరు సింగ్ గారు. ఆయన నరమాంస భక్షకుల మధ్యలోకి వెళ్ళి పరిచర్య చేశాడంట. అయితే ఫస్ట్ వాళ్ళు చంపి తినడానికి ట్రై చేశారు. కానీ దేవుడు అందులో నుండి తప్పించాడు. తప్పించినాక వారికి దేవుని గురించి చెప్తే వారు దేవుని యందు విశ్వాసం కలిగి ఇంత గొప్ప దేవుడా, ఇంత గొప్ప కార్యాలు చేయగలడా అని వారు విశ్వసించడం మొదలెట్టారు. అయితే వారికి బైబిల్ అంటే ఇష్టం పుట్టింది. కానీ ఆ సింగ్ గారి దగ్గర ఒకే బైబిల్ ఉంది. అందుకే ఆయన ఏం చేశారంటే ఆకుల్లోని ప్లేట్స్ లాగా చేసి ఒక్కొక్క పేపర్ చించి ఒక్కొక్క దానిలో ఒక్కొక్క పేపర్ పెట్టి వాళ్ళకి ఇచ్చాడంట. వాళ్ళు దేవుడు నమ్ముకున్నాక ఎంత ఆసక్తి చూపెట్టారు. ఒక్కొక్క పేపర్ ముక్కతో వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడం మొదలెట్టారు. మొత్తం బైబిల్ అంతా నీ చేతిలో పెట్టాడు కదా దేవుడు, మరి నువ్వు ఎంతగా చదువుతున్నావు? బాగుందండి బైబిల్ మా ఇంట్లో ఉంది. కాదు, నీ హృదయంలో బైబిల్ ఉందా లేదా దేవుడు చూస్తున్నాడు. మొన్న ఈ మధ్యనే వైజాగ్లో ఒక ఆమె చనిపోయింది. ఆమె గురించి సాక్ష్యం చెప్పారు. ఏమైనా తెలుసా? ఆమె భర్త ఆమెను బైబిల్ చదవనిచ్చేటోడు కాదంట. అప్పుడు ఆమె బియ్యం డబ్బాలో బైబిల్ పెట్టుకొని ఉంచుకునేదంట. బియ్యం తీయడానికి వెళ్ళినప్పుడు కొంచెం సేపు బైబిల్ చదువుకొని మళ్ళీ బియ్యం తీసుకొని వచ్చి కిందకి వెళ్ళేదంట. మరి నువ్వెంత ఆసక్తి కలిగి ఉన్నావు? దేవుని వాక్యాన్ని చదవడానికి ఆసక్తి ఉందా? మిగతా అవన్నిటి మీద మనకు ఆసక్తి ఉంటుంది, కానీ దేవుని వాక్యం మీద ఆసక్తి ఉండదు. దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు బాధపడుతున్నాడు. ఈ బైబిల్ ఎంతోమంది ప్రయాస వలన మన చేతిలోకి వచ్చినా కూడా మన హృదయాల్లోకి తీసుకోకపోతే మనము వ్యర్థులం అయిపోతాం. దేవుని వాక్యాన్ని చదువుదాం, దైవ దీవెనలు పొందుకుందాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.